అందరికీ గుడ్ ఈవినింగ్. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్ రోటరీ కాకినాడ సెంట్రల్. రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు గోపు కాశీ విశ్వనాథ్ గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ కాకినాడ. విశ్వనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం ఓటు హక్కు విలువేంటి, అందరూ ఓటు ఎందుకు వేయాలి. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే సాగర్ గారు. మొట్టమొదటిగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశం కలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మీ మాటల్లోనే ఉంది ఓట్ ఫర్ ద కంట్రీ అన్నారు మీరు. ఓట్ ఫర్ ద కంట్రీ అనే దాంట్లో చాలా అర్థం ఉంది. ఏదైనా సరే ఒక ఓటు ద్వారా మన యొక్క అభిప్రాయాన్ని కానీ, మనకు కాబోయే నాయకుడు కానీ, మన వ్యవస్థను కానీ ఎన్నుకోవడం అనేది మన చేతిలో ఉందనేది మీ మాటల్లో స్పష్టమవుతుంది. అలాగే ఈ కాలంలో మనం చూస్తున్నది ఏంటంటే, మేధావులు అని చెప్పుకునే వాళ్ళు పోలింగ్ బూత్లకు దూరంగా ఉంటున్నారు. మనం ఎవరినైతే వాళ్ళకి ఏం తెలియదులే అనుకున్నామో పోలింగ్ బూత్లు వాళ్ళతోటే కిటకిటలాడుతున్నాయి. మన ఉద్దేశం మనకు తెలుసు వాళ్ళు ఎటువంటి విషయాల పట్ల ఎల్యూర్ అవుతున్నారు. అది మనం నిష్ఠూర సత్యంగా ఉంటుంది. డబ్బు అవ్వచ్చు, ఇతరత్ర ఏవైతే వాళ్ళకి తాయిలాలు చూపిస్తున్నారో వాళ్ళు ఇచ్చే తాయిలాలకి లోబడి వాళ్ళు ఓటేయడానికి వెళ్ళొచ్చు. కానీ ఇది తప్పు అని ఆలోచించగలిగే మేధావులు ఎవరో కూడా ఓటు వేయట్లేదు. కానీ అది నిజంగా వాళ్ళు వాళ్ళే ద్రోహం చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్న వాళ్ళకంటే కూడా డబ్బు తీసుకోకుండా ఇది తప్పు అది రైట్ అని చెప్పగలిగే ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే కుహనా మేధావులు ఓటు వేయట్లేదు. దానివల్ల దేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మరొక ప్రార్థన మీ అందరికీ కూడా, మే 13వ తారీఖున బహుశా టెంపరేచర్ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండొచ్చు. అయినా సరే మీరు రాష్ట్రం కోసం, దేశం కోసం, మీ ప్రాంతం కోసం అన్నీ ఆలోచించి దయచేసి బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దయచేసి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. అది చూశారు కదా, మేధావులు, విద్యావంతులు, యువకులు అందరూ ఓటు వేయడానికి కదలాలి. ఓట్ ఫర్ ది కంట్రీ. థ్యాంక్ యూ. నేను విద్యాసాగర్, రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్.